శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదండి. అష్టమ శని తగ్గుతుంది. కుజుడు 12వ ఇంట్లో, శుక్రుడు 9వ ఇంట్లో, రాహుతో కలిసి ఉన్నాడు. కర్కాటక రాశికి మెరుగైన నెలగా చెప్పొచ్చు ఈ నెల. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మీది. వ్యాపారానికి సంబంధించి పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉంటారు. అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ యొక్క కాన్సెప్ట్లో మల్టిపుల్ చోట మీ యొక్క ప్రోగ్రామ్ అంతా చేసుకోవడానికి మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బ్రాంచెస్, మీ యొక్క వ్యాపారము విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు కర్కాటక రాశి వారిగా చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి మీకు ఇది ఒక ఉపశమనం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉండబోతున్నారు. విద్యార్థుల కోసం, వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం, ఉద్యోగం చేస్తున్న వారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ కోసం చేస్తున్న H1 వీసా, ఇవన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు అద్భుతంగా ముందుకెళ్తారు. మీ ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారు. మీ ప్రయత్నాలన్నీ విజయం. కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలం. అన్ఎక్స్పెక్టెడ్ చూసారా, అన్ఎక్స్పెక్టెడ్, అరే నేను ఊహించనే చూడలేదే, అలాంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్స్ మీకు రాకపోతున్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పి ఇలా తిరుగుతుంటే చూసారా, మీకు తెలియకుండా ఎప్పుడో పెట్టుబడి ఇప్పుడు మీకు కలిసి వస్తుంది. పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలవంతంగా ఉంటుంది. కొంతమందికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నాడు చూసారా ఒక నోరు, బాగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారు అప్పుడప్పుడు నాలికతోనే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. మీ నోటి ద్వారానే మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఫస్ట్ మీ గృహంలో గెలవండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుకోండి. ఆ చిన్న అహంకారాన్ని పక్కన పెట్టేయండి. ఈ గో ఉంది చూసారా, అందులో ఈ తీసేసేయండి. హ్యాపీగా వెళ్ళండి. భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు, లేదా ఆ మనస్పర్ధలు అలాగే ఉంటుంది. అదొకటి చూసుకోండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి. ఒక విహారయాత్ర వెళ్ళండి. మీ మనసులో ఒకరికొకరు ఉన్నటువంటి క్లేశాన్ని ఒక్కసారి చెప్పుకోండి. అందరూ ఓపెన్ అయిపోండి. అద్భుతంగా ఉంటారు. రానున్న రోజులంతా కూడా మీకు ఫలవంతంగా ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ తొలగిపోతుంది. కుటుంబం సంతోషంగా ఉంటారు. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు పొందారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉండబోతుంది.